అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్. ఆ అమ్మాయి ఎవరు? ఇక స్టోరీలోకి వెళ్తే, కాలేజ్కి వెళ్ళిన హాస్ని కీర్తికి జరిగిందంతా చెప్పి సాయంత్రం 6 గంటల్లోపు ఇంట్లో ఉండాలని విరాట్ పెట్టిన కండిషన్ గుర్తుకు వచ్చి వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. తన వైపు చూసి, వదినా బాగున్నారా అని నవ్వుతూ పలకరిస్తున్న మహిని చూసిన హాస్నికి తమ మధ్య ఉన్న రిలేషన్ గుర్తుకు వచ్చి 2 అడుగులు వెనక్కి వేసింది. మీకు ఇక్కడంతా కంఫర్ట్గానే ఉంది కదా అని మహి క్యాజువల్గా అడిగాడు. ఉంది అని తలాడించిన హాస్ని మనసులో, ఇతని వాలకాన్ని చూస్తే విరాట్తో నా పెళ్లి జరిగిందన్న విషయం అస్సలు పట్టనట్టుంది. కీర్తి నిజమే చెప్పినట్టుంది. నిజంగా మహికి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ తెలియదు. అయినా ఇప్పుడు చెప్పే సమయం కూడా దాటిపోయింది అని అనుకుంది. తన ముందు ఎంతో మర్యాదగా నిలబడ్డ మహిని చూసి హాస్నికి ఒక డౌట్ కలిగింది. ఇంతకీ ఈ ఇంట్లో పెద్ద కొడుకు మీరా విరాటా అని అడిగింది. అరే, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇంట్లో పెద్ద కొడుకు విరాట్ అన్నయ్యే అని మహి నవ్వుతూ సమాధానమిచ్చాడు. కానీ అందరూ ఆ రోజు పెళ్ళి చిన్న కొడుకుదన్నారుగా అని హాస్ని డౌట్గా అడిగేసరికి మహికి అసలు విషయం అర్థమైంది. అన్నయ్య అందరినీ సస్పెన్స్లో పెట్టడం కోసం అలా చెప్పారు. సారీ, ఏమనుకోకండి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. విరాట్ కావాలని ఆ రోజు మహేంద్రవర్మ పెళ్ళి అని ఎందుకు చెప్పించాడో హాస్నికి అర్థం కాలేదు. కానీ మనసులో మాత్రం, పోనీలే, అట్లీస్ట్ మహి చెడ్డవాడైతే కాదు, విరాట్ ప్లానింగ్లో మహి కూడా మెంబర్ అని నేను డౌట్ పడ్డాను. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది అని అనుకుంది. అవును, మీరు ఆ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని మహి వెంటనే ప్రశ్నించాడు. అది ఏం లేదు, ఊరికే అని హాస్ని మాట దాటేసింది. పొరపాటున మహికి జరిగింది చెప్తే ఇండైరెక్ట్గా తను అతన్ని ఇష్టపడ్డ విషయం చెప్పాల్సి ఉంటుంది. అది చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. అందుకే హాస్ని సైలెంట్ అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన విరాట్ని చూసిన హాస్ని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనని చూసిన వెంటనే మహితో మాట్లాడడం ఆపేసిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, ఏంటి సంగతి అని అన్నాడు విరాట్. ఏం లేదు అని హాస్ని తడబడుతూ అంది. సరే, నువ్వు రూమ్కి వెళ్ళు అని విరాట్ ఆర్డర్ పాస్ చేయడంతో హాస్ని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంత త్వరగా ఎందుకు వచ్చా అని మహిని ప్రశ్నించాడు విరాట్. అది బ్రో, నీకు పెళ్లి జరిగిందని తెలిసినప్పటి నుండి కావ్య బాగా డిస్టర్బ్గా ఉంది. తను కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేయడం లేదని బాధపడింది. మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని తనతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం బ్రో అని మహి మెల్లగా అన్నాడు. నా డిసిషన్ గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ప్రస్తుతానికి తన గురించి పట్టించుకునేంత తీరిగ్గా నేను లేను అని విరాట్ కఠినంగా అన్నాడు. కానీ ఇందులో కావ్య తప్పు ఏముంది అంటున్న మహి వైపు విరాట్ కోపంగా చూడడంతో అతడు కామ్గా ఉండిపోయాడు. డిస్కషన్ ఓవర్ అంటూ విరాట్ సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేయడం మొదలుపెట్టాడు. అన్న ప్రవర్తన బాగా తెలిసిన మహి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన హాస్ని, ఓ గాడ్, ఈ రూమ్లో ఆ హిట్లర్తో పాటు కలిసి ఉండాలంటే భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా ఈ గండం నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది హాస్ని. అప్పుడే రూమ్లోకి వచ్చిన విరాట్ను గమనించుకోలేదు. అటు ఇటు తిరుగుతూ తనకు వచ్చి గుద్దుకున్న హాస్ని బుగ్గలను గట్టిగా పట్టుకున్న విరాట్ ఆమె వైపు కోపంగా చూశాడు. విరాట్ చూపులకు భయపడిపోయిన హాస్ని మెల్లగా, ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది. మహి గురించి మర్చిపోమని నేను నీకు ఆల్రెడీ చెప్పానా లేదా అని సూటిగా అడిగాడు. విరాట్కు కోపం ఎందుకు వచ్చిందో హాస్నికి అర్థమైంది. నేను అతన్ని కావాలని పలకరించలేదు. కాలేజ్ నుంచి వచ్చే టైంకి అతను హాల్లో ఉన్నాడు. పైగా అతనే ఫస్ట్ పలకరించాడు. అలాంటప్పుడు మాట్లాడకపోతే మర్యాదగా ఉండదని పలకరించాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని కంగారుగా అంది. హాస్ని మాటలు విన్న తర్వాత విరాట్ మెల్లగా ఆమెను వదిలి, నా వైఫ్ పరాయి మగాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా అన్నాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళబోయిన హాస్నిని వెనక్కి లాగి గట్టిగా హక్ చేసుకొని సోఫా మీద పడుకోబెట్టాడు. అతని బిహేవియర్ చూసి హాస్నికి పై ప్రాణం పైనే పోయింది. విరాట్ మొరటుతనం వల్ల ఆమె శరీరం నలిగిపోతూ ఉంది.
అదేమీ పట్టించుకోకుండా విరాట్ ఆమెను ముద్దు పెట్టడానికి ముందుకు వంగాడు. వెంటనే హాస్ని అతని నుంచి తప్పించుకుంటూ కాస్త ధైర్యం చేసి, నేను చెప్పే మాట ఒకటి వింటారా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది. నీ భర్తకి ఎప్పుడూ అనవసరంగా నో చెప్పకని నీకు గుర్తుగా చెప్పాను కదా అని అసహ్యంగా అంటూ విరాట్ టై తీసి పక్కన విసిరేశాడు. షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. అతను ఏం చేయబోతున్నాడో అని తలుచుకొని హాస్ని గొంతు తడారిపోతూ ఉంది. విరాట్ గారు ప్లీజ్, నేను ఇప్పుడే దీనికి సిద్ధంగా లేను. కనీసం నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఆగితే బాగుంటుంది అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేసింది. హాస్ని మాటలు విన్న విరాట్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. హాస్ని ఇబ్బందిగా నవ్వుతూ, ఏముంది, జస్ట్ 1 ఇయరే కదా, టైం తెలియకుండా గడిచిపోతుంది. పైగా ఈలోగా మన మధ్య అంటే మనం కూడా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవచ్చు కదా అని చెప్పింది. విరాట్ వెంటనే పైకి లేచి, సరే నీకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా అంతే కదా అని ముభావంగా అన్నాడు విరాట్. తను చెప్పింది విని అర్థం చేసుకొని ఒప్పుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయని హాస్ని చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయింది. అమ్మయ్య, హిట్లర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు అట్లీస్ట్ 1 ఇయర్ టైం దొరుకుతుంది. ఈలోపు నేను ఏదో ఒకటి ఆలోచించి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. కానీ ఈలోపు హిట్లర్తో ఒకే గదిలో ఉండటం కూడా సేఫ్ కాదు. ఏం చేయాలి అని మనసులో అనుకున్న హాస్ని, మీరు ఏమి అనుకోనంటే నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని మెల్లగా అంది. హాస్ని మనసులో ఉద్దేశం తెలియాలి అని ఉన్న విరాట్, సరే చెప్పు అన్నాడు. అది మరి నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఇద్దరం సపరేట్ రూమ్స్లో ఉంటే బాగుంటుంది అంటున్న హాస్ని విరాట్ కళ్ళల్లో కోపం చూసి మాటలు సగంలో ఆపేసింది. కానీ విరాట్ ఏమీ అనకపోవడంతో మళ్ళీ, నన్ను తప్పుగా అనుకోకండి, నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను చదువుకోవాలంటే కాస్త ప్రైవసీ కావాలి. అంటే నా వల్ల మీరు డిస్టర్బ్ కాకూడదని, అందుకని, అంతకంటే ఇంకేం లేదు, నిజం అని తడబడుతోంది. విరాట్ సరే అన్నట్లు తలాడించాడు. విరాట్ తాను అడిగిన రెండో కండిషన్ కూడా ఒప్పుకోవడంతో హాస్ని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. కానీ వెంటనే విరాట్ తనతో తమాషా చేస్తున్నాడా అన్న డౌట్ కూడా కలిగింది. అయితే విరాట్ మాత్రం కామ్గా సర్వెంట్స్తో ఆ రూమ్కి పక్కన ఉన్న రూమ్ని హాస్ని కోసం రెడీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ మాట విన్నాక హాస్నికి విరాట్ తను చెప్పినవన్నీ ఒప్పుకున్నాడని నమ్మకం కుదిరింది. ఆ రోజు తన రూమ్లోకి షిఫ్ట్ అయిన హాస్ని చాలాసేపు హ్యాపీగా రిలాక్స్డ్గా పడుకుంది. దాంతో నెక్స్ట్ డే నిద్ర లేచేటప్పటికి టైం 9 గంటలైంది. మంచం మీద హాయిగా పడుకొని, ఎలాగైతే హిట్లర్ నుంచి దూరంగా ఉన్నాను, ప్రస్తుతానికి నాకు ఇది చాలు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది పీస్ఫుల్గా ఆలోచించుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్న హాస్ని సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో హ్యాపీగా దాని చేతుల్లోకి తీసుకుంది. కానీ కాలర్ ఐడి చూసిన వెంటనే హాస్ని ముఖంలో హ్యాపీనెస్ అంతా మాయమైపోయింది. ఇష్టం లేకపోయినా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. వెంటనే అవతల నుంచి గట్టిగా, నీకు ఎంత ధైర్యం ఉంటే హాస్నిని కొడతావు అని హాస్ని తండ్రి గట్టిగా అరిచాడు. ఫోన్ చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా కనీసం నువ్వు ఎలా ఉన్నావని అడగకుండా ఇప్పుడు కూడా హారతి గురించి మాట్లాడుతున్న తన తండ్రిని తలుచుకొని హాస్నికి చాలా బాధ కలిగింది. నేను కొట్టానని చెప్పినప్పుడు ఎందుకు కొట్టానో చెప్పలేదా? నా వస్తువులు బలవంతంగా లాక్కుంటుంటే వేరే దారి లేక కొట్టాను అని హాస్ని విసుగ్గా అంది. అయితే అంత చిన్న విషయానికి నీ చెల్లెలిపై అలా చేయి చేసుకోలేవు. తప్పు చేసి నిలవక మళ్ళీ బుకాయిస్తున్నావా అని హాస్ని తండ్రి బలరాం కోపంగా అన్నాడు. ఒక్క నిమిషం హాస్నికి అసలైన కూతుర్ని నేనా లేక హారతినా అని గట్టిగా అరిచి అడగాలనిపించింది. కానీ అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. తను అడిగిన ప్రశ్నకు హాస్ని సమాధానం ఇవ్వకపోవడంతో తనకెంత పెద్ద నష్టం కలిగిందో తెలుసా నీకు? నీ నిర్లక్ష్యం వల్ల తనకేమైనా జరిగితే అని కోపంగా అన్నాడు బలరాం. దెబ్బ తగిలితే చచ్చిపోయిందా? లేదు కదా, బతికే ఉంది కదా, మరి ఇంకెందుకు బాధ? అయినా నేను ఎలా కొట్టానో నాకు తెలుసు. హారతి చనిపోయే విధంగా అయితే నేను కొట్టలేదు. హారతిని మరీ అంత డ్రామా చేయొద్దని చెప్పండి అని హాస్ని కూడా చాలా కోపంగా అరిచింది. హాస్ని మాటలు విన్న బలరాం ఆవేశంతో ఊగిపోయాడు. హారతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు అని ఇంకా ఏదో చెప్తుండగానే హాస్ని కోపంగా ఫోన్ కట్ చేసింది. తన తండ్రి ప్రవర్తన కొత్త కానప్పటికీ హాస్నికి చాలా బాధగా అనిపించింది.
చిన్నప్పటి నుంచి హారతి విషయంలో బలరాం ఎప్పుడూ తేడా చూపించేవారు. అంతెందుకు, మొదటి నుంచి హాస్ని ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. కానీ హారతి మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతూ వచ్చింది. ఇద్దరికీ సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో తేడా చూపించేవాళ్ళు. ఈ పార్షియాలిటీ చిన్నప్పటి నుంచి భరించిన హాస్ని తనకి ఎప్పుడైతే స్కాలర్షిప్తో కాలేజ్లో అడ్మిషన్ వచ్చిందో అప్పటి నుంచి హాస్టల్లోనే ఉండి చదువుకుంటూ ఉంది. మరీ ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంటికి వెళ్ళడం కూడా మానేసింది. ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజ్కి లేట్ అవుతుందని హాస్ని ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరింది. అప్పటికే విరాట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిని కాలేజ్కి వెళ్ళిపోయింది. అయితే క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ప్రిన్సిపల్ తనని పిలుస్తున్నట్టు ప్యూన్ వచ్చి చెప్పాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎందుకు పిలుస్తున్నారు ఏంటో అని అనుకుంటూ హాస్ని ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళింది. ఎప్పుడు చూసినా మాడిపోయిన మొహంతో తన ఫేస్ పెట్టుకొని ఉండే ప్రిన్సిపల్ హాస్ని చూడగానే పెద్దగా స్మైల్ ఇస్తూ, హాస్ని రారా లోపలికి రా అని ఎంతో ఆనందంగా ఇన్వైట్ చేశాడు. హాస్నికి అతని ప్రవర్తన చూసి ఎక్కడో తేడాగా ఉందని అనిపించింది. మెల్లగా లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. అరే హాస్ని, మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు, నిలబడే ఉన్నావు, కూర్చో రా అని ప్రిన్సిపల్ అనడంతో హాస్ని షాక్ అయింది. పర్లేదు సార్, టైం అవుతోంది, మీరేదో పని ఉందని పిలిచారట అని కంగారుగా అంది. నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ప్రిన్సిపల్ మాటలకు హాస్ని కన్ఫ్యూజ్ అయింది. సార్, నాకు తెలిసి నేను ఎలాంటి పొరపాటు చేయలేదు, మరి నేను క్లాస్కి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగింది. హాస్ని, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఇదిగో నీ డిగ్రీ సర్టిఫికెట్, నీ డిగ్రీ ఫినిష్ అయింది కాబట్టి నేను క్లాస్కి వెళ్ళొద్దు అంటున్నాను అని ప్రిన్సిపల్ సర్టిఫికేట్ని హాస్ని చేతికిస్తూ అన్నాడు. ప్రిన్సిపల్ తన చేతికిచ్చిన సర్టిఫికేట్ వైపు కన్ఫ్యూజన్గా చూసిన హాస్ని, సార్ నేను ఇంకా 3rd ఇయర్లోనే ఉన్నాను, 1 ఇయర్ ఇంకా ఫినిష్ అయితేనే కదా నాకు సర్టిఫికేట్ వస్తుంది, మీరు బై మిస్టేక్ ఎవరో అనుకొని నాకు ఇస్తున్నట్టున్నారు కదా అని అంది. అయ్యో, అంత పొరపాటు నేనెలా చేస్తాను, పైగా నీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు ఇలాంటి మిస్టేకే ఉండదు అని ప్రిన్సిపల్ నవ్వుతూ అన్నాడు. మొదట హాస్నికి ప్రిన్సిపల్ మాటలు అర్థం కానప్పటికీ తనకు ఒక్క రోజులో డిగ్రీ సర్టిఫికెట్ ఎందుకు వచ్చిందన్న విషయం తర్వాత క్లియర్గా అర్థమైంది. అందుకే ఆ హిట్లర్ నిన్న నా డిగ్రీ ఫినిష్ అయ్యేదాకా ఆగుతా అన్నారు, ఇదంతా హిట్లర్ పనే అని మనసులో తిట్టుకుంటూ హాస్ని హడావిడిగా విరాట్ ప్యాలెస్కి బయలుదేరింది. ఇక 1 ఇయర్ పాటు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదనుకున్నాను, కానీ జస్ట్ 1 డేలోనే నా ప్లాన్ మొత్తం రివర్స్ చేశారు. పొద్దున ఫోన్ కాల్ వచ్చినప్పుడే అనుకున్నాను, ఈరోజు లేచిన టైమే బాగలేదు, ఛీ ఇప్పుడైతే ఏం రీజన్ చెప్పి ఆ హిట్లర్ నుంచి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ లోపలికి వచ్చిన హాస్ని హాల్లో విరాట్ ముందు కూర్చొని ఏడుస్తున్న ఒక అమ్మాయిని చూసి ఆగిపోయింది. ఆ అమ్మాయి చూడ్డానికి ఎంతో అందంగా సినిమా హీరోయిన్లా ఉంది. ఇలా చేస్తావని నేను అనుకోలేదు విరాట్ అని ఆమె ఏడుస్తూ అంది. ఇంత పడిపడి ఏడ్చే విధంగా హిట్లర్ ఆ అమ్మాయిని ఏం చేసి ఉంటాడు అనుకున్న హాస్ని విషయం తెలుసుకోవడం కోసం వారికి కనిపించకుండా ఓ పక్కాగా దాక్కుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, విరాట్కి ఆమెకు ఉన్న సంబంధం ఏంటి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.